భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి రచించిన కాదంబరి 28వ భాగం 9/3/24. మహాశ్వేత ఒక యువ మునిని చూసింది. ఆయన చూడగానే ఆయన మీద మరులు కొన్నది. ఆ విషయాలు మనకి చెబుతోందన్నమాట. అతనికి చెప్తోంది, ఎవరికి? చంద్రాపేటుడికి చెప్తోంది. అధకృత ప్రణామాయాం మయి దుర్లంఘ్య శాసనతయ భగవతో మనోభువ మదన జనతయా చ మధుమాసస్య అతిరమణీయతయా చ తస్య ప్రదేశస్య అవినయ బహుళతయ చ అభినవ యౌవనస్య చంచల ప్రకృతిర్య కేంద్రియాణం దుర్నివారతయా చ విషయాభిలాషాణాం చ ఫలతయా చ మనోవృత్తేః తథా భవితవ్యత యా చ అస్య చ స్రవ అస్య తస్యవ స్తు నః కిం బహూనామన మమ భాగ్య దౌరాజ్ఞాం అదస్య చేష్టదస్య క్లేశస్య విహితత్వాత్త మపి బద్వికారదర్శనాపహృత ధైర్యం ప్రదీపమివ పవన అంతరళ తామనమయ తదంగక తదా తస్యాపి అభినవాగతం మదనం ప్రత్యుద్గచ్చన్నివ రోమోద్గమః ప్రాదురభవత్ మత్సకాశమభి ప్రస్థితస్య మనసో మార్గమివో ఉపదిశ ద్విపురః ప్రవృత్తం శ్వాసైః వేపదు గృహీతా వ్రతభంగభీతే వా కంపత కరతలగత అక్షమాళా ద్వితీయేవ కర్ణాపసక్త కుసుమ మంజరీకపోలతలాపంగుంగి నీ తలాప అంగినీ సమదృశ్యత శ్వేత సలిల సీకర జాలికా మద్దర్శన పీరితి విస్తారితస్య తోత్తన తారకస్య పుండరీకమయమివ తముద్దేశముపదర్శనయతో లోచనయుగస్య విసర్పిభిః అంశుస్తంతా వైనైర్ యదృచ్ఛయా ఆచ్ఛోద సలిలమపహాయ వికచ కుసుమ వికచ కువలయ వనైరివ గగనతల సముత్పతితైః రరుధ్య దశ దిశః తయాతు తస్యాది ప్రకటయా వికృత్య ద్విగుణీకృత మదనావేశాతక్షణమహం అవర్ణనం యోగ్యాంకామం అప్యవస్థ అన్వయభవన్ ఇదంచ మనస్య కరకవమం అనేక స్వరత సమాగమాకాలస్య నిరోపదేశోపాధ్యాయో మకరం కేతురేవ విలాసానుపదిశ్య అన్యథా వివిధ రసాసంగలలితే శ్రీదృశేషు వ్యతికరేష్వ ప్రవిష్ట బుద్ధేరజస్య జనస్య కుత ఇవేయ మనభ్యస్తాకృతిరతిర్రస నిశ్యందమివ క్షరంతి అమృతమివ వర్షంతి మదన ముకిలితేవ విఖేదాలసేన సేవ నిద్రాజడేన ఆనందభరమనంద మంద అంధరతరళ తర సంచారిణి అనిభృత భ్రూలతాసిని దృష్టి కుతశ్చేదమతి నైపుణ్యం యక్షుషై అక్షరమేనం అంతర్గతో హృదయాభిలాషః కజ్యతే. దీనికి విద్వాన్ విశ్వం గారి అనువాదాన్ని మనం అనుసరిస్తున్నాం. వారేం చెప్తారో చూద్దాం. అయినా మన్మథ శాసనాన్ని ధిక్కరించటం కావటం వల్ల, వసంతం మత్తిల్ల చేసేది కావటం వల్ల, ఆ ప్రదేశం అతి మనోహరం అవటం వల్ల, నూత్న యవ్వనం పొగరు మీరిందిగా కనుక, ఇంద్రియాలు చంచలాలు కనుక,
విషయాశక్తి దుర్నివార్యమవడం, మనోధర్మం చాపల్యం కావడం, ప్రారంధం అట్లా ఉండటం, ఇంతెందుకు నేను ఇట్లాంటి క్లేశం అనుభవించవలసి ఉండటం, నా దౌర్భాగ్యం వల్ల నా వరోవికారాన్ని చూసి ఆయన కూడా గాలికి దీపంలాగా అల్లల్లాడిపోయి కొత్తగా వస్తున్న మదనుడికి స్వాగతం ఇస్తున్నట్టుగా ఆయన వడలు గగుడ్పొడిచాయి. నా కోసం వస్తున్న ఆయన మనసుకు దారి చూపుతున్నట్లు నిట్టూర్పులు బయలుదేరాయి. వ్రతభంగం అవుతుందే అని పడుతున్నట్టుగా ఆయన చేతి అక్షమాల గజగజలాడిపోయి చెవిదిడుకొని మరొక పువ్వులాగా చెక్కిలపై చిరు చెమట చినుకులు చిందాయి. నన్ను చూసి విపారిన ఆయన కళ్ళు ఆ ప్రదేశాన్ని పుండరీకమయంగా అంటే కమలాలు పద్మాలుగా మయంగా చేసి ఆ కళ్ళ వెలుగులో 10 దిక్కులు నిండిపోయి యాదృచ్ఛికంగా అచ్చోదన సరస్సును వదిలి విరిగిన కలువ పువ్వులు అంతటా నిండిపోయినట్లుగా అట్లా స్పష్టంగా ఆయన మనోవికారాన్ని కనుగొని నా మదన ఆవేశం ఇనుమడించింది. ఆ క్షణంలో నేనేదో చెప్పలేను ఒకానొక అనుభూతి అనుభవించా. ఇలా అనిపించింది, అబ్బా, మన్మధుడే అనేక శృంగార చేష్టల విలాసాలను నేర్పుతాడు కావచ్చు. అలా కాకపోతే ఏ మనోవికారాలకు అందని ఇలాంటి వాడిలో ఎన్నడూ మనసు చొప్పించని ఈ ముని కుమారుణ్ణి దృష్టి ఎంతగా శృంగార రస పరిష్యందిగా ఎలా మారింది. అమృతాన్ని కురుస్తున్నట్టు, సుక్తి మూతపడినట్లుగా, అలసిపోయినట్లుగా, నిదుర ముంచుకొస్తున్నట్లుగా, ఆనందంలో ముక్కుబంటిగా మునిగిపోయినట్టుగా, కనుబొమలు విలాసంగా తిప్పుతూ ఉన్న ఆ చూపులు ఈయనకు ఎలా అబ్బాయి? బొమ్మలు విలాసంగా తిప్పుతూ ఉన్న ఈ చూపులు ఎలా అబ్బాయి? తన మనసులోని మరుడునందరినీ మాటలు లేకుండా కేవలం చూపుల్లోనే ఆయన వెల్లడించగలుగుతున్నాడు. ఈ నైపుణ్యం ఆయనకి ఎట్లా అబ్బి? ఇలా అనుకుంటూ కాస్త ముందుకు జరిగి ఆయన వెంట నుండ 2వ ముని బాలకుణ్ణి ప్రశ్నించా. ప్రాప్త ప్రసరాచోపసృత్య తం ద్వితీయస్య సహచరం మునిబాలకం ప్రణామపూర్వకం అపృచ్ఛం, భగవాన్ కిమిధాధానః కస్య వాయంతబోధనస్య యువాకిన్నామ్న చతరోర్య మనేనాం అవతంసికృత కుసుమమంజరీ జనయితి మే మనసి మహత్ కౌతుకమస్యాః సర్పన్న సాధారణ సౌరభో యమనా సౌరభూయ మనామ్రాతపూర్వో గంధ ఇది సతు మానీష గృహస్య బ్రవీత్ బాలేతి మనేన పృష్టేన ప్రయోజన మధ కౌతుకం ఆవేదయామి శ్రూయతాం. అడిగింది 2వ వాణి. ఆయన వెంట ఉన్న 2వ ముని బాలకుణ్ణి ప్రశ్నించా నేనని స్నేహాస్పేట చెప్తాను. స్వామి, తమ పేరేమిటి? మీరెవ్వరు? వీరు పెట్టుకున్న పూల గుత్తి ఏ చెట్టులో? ఇలాంటి వాసన ఎప్పుడూ నేను చూసి ఉండలేదు. ఇంత అసాధారణమైన ఈ కుసుమ పరిమళం నాలో కుతూహలాన్ని రేపుతోందండి స్వామి, చెప్పండి. ఆయన కొద్దిగా ఒక్క చిరునవ్వు నవ్వి తోపగా ఇలా అంటున్నారు. అస్తి ఖలు సకల త్రిభువన ప్రఖ్యాత కీర్తిరచ్యుదారతాపాచ్యుదారతాపా
సురస్థిద్ధ బృందవందిత చరణయుగళో మహాముని దివ్యలోక నివాసి శ్వేతకేతుర్నామ తస్య భగవతః సురాసురలోక సుందరీ హృదయానందకర అశేష త్రిభువన సుందర మతిశయ అతిశయత నలకూబర రూపమాసీత్ సకదాచిద్దేవతార్చన కమలాన్యుద్ధరుతై ఐరావత మదజల బిందుచక్ర న శతఖచిత జలాం హరహసిత రోతసం మందాకినీం అవతరంతచ్చం తదాక కమలకవనేష్ సతత సన్నిహితాదికచ సహస్ర పత్ర పుండరీకోపవిష్ట దేవీ లక్ష్మీ దర్శయత్వా తస్యాస్తు తవ అవలోకాంత్య ప్రేమ మంద ముకుళితేనావానంద భరత రంగత రగ తరళాలే తరతార్ ఏన లోచన యుగళేన రూపమాస్వాద. యంచ జృంభికారంభా మంధరముఖ ఇశ్చ హస్తపల్లవా మన్మథ వికృతం మన ఆసీత్ ఆలోకనమాత్రేణ చపం ఆసాదిత స్వరత సమాగత సుఖయాస్తి అస్మిన్నేవాసవీకృత పుండరీకే కృతార్థత ఆసిత్ తస్మాత్ చ కుమార సముపాది తతస్తముత్స జీవాదాయాస భగవన్ గృహాణత వయమాత్మజః ఇత్యుక్త్వా తస్మై శ్వేతకేతవే దదౌ ఆసావపి బాలజనోచితాః సర్వాః క్రియాః కృతాత్మస్య పుండరీకసంభతతయా దేవపుండరీక ఇతి నామచక్రే ప్రతిపాదిత వ్యంచతమాగృహీత సకల విద్యాకలాపం అకాశీత్ సోయం అని చెప్పింది. ఆయన ఆ రెండవ ముని పూజ్యంగా చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటున్నాడు, అమ్మాయి ఎందుకు ఈ సంగతులు అడుగుతున్నావు? అయినా అడిగావు కనుక చెప్పక తప్పదు. త్రిభువనాలలో ప్రసిద్ధుడు, సురాసుర సిద్ధ సాధ్యులకు పూజ్యుడు అయిన శ్వేతకేతు అనేటువంటి దివ్యలోకవాసి అయిన ఒక మహర్షి ఉన్నారు. దేవ స్త్రీలకే మోహకరం అయినటువంటి నలకూబరుణ్ణి కూడా మించిపోయినట్టు లోకాతిశయమైన రూప సంపద ఆ శ్వేతకేతుడు. ఆయన ఒకరోజు దేవ పూజకు పూలు కోసుకొందామని ఆకాశ గంగలో దిగారు. ఐరావతం మదగ జలం కలిసినందువల్ల ఆ నీటిలో నెమలిపురి కన్నుల వంటి చంద్రకాలు నోర్ల కొద్దీ కనపడుతున్నాయి. ఈశ్వరుడి యొక్క హప్తహాస స్రవంతిలాగా ఉంది ఆ గంగాల. ఆయన అలా తామర పూల తోటలో తిరుగుతుండగా అక్కడే 1000 రేకుల పద్మాలలో కూర్చున్న లక్ష్మీదేవి ఆయన్ని చూసి ఆయన్ను చూడగానే ఆమెకు మరులు కలిగాయి. ప్రేమోన్మాదంతో కళ్ళు అరమూత పడ్డాయి, ఆనంద బాష్పాలు క్రమ్మాయి. ఆమె అతని రూపాన్ని చూపులతోనే తాగేస్తూ ఆవులింత రాగా చెయ్యి నోటికి అడ్డు పెట్టుకుంది. ఆమె మనసు వలపుతో నిండిపోయి వట్టి చూపులతోనే ఆమె సంగమాన్ని అనుభవించింది. ఎవరి మునిది. వెంటనే ఆమె కూర్చున్న పుండరీకంలో పుత్రోదయమైపోయింది. సద్యోగర్భం అంటారు. వానిని ఒడిలోకి తీసుకొని ఇదిగో మీ కుమారుడు
అని ఆ శ్వేతకేతు మునికి ఆ పసిపాపని ఇచ్చేసి, ఈ పిల్లవాడికి బాలజన ఉచితమైన కర్మలన్నీ నిర్వర్తించి పుండరీకంలో పుట్టాడు కనుక పుండరీకుడు అనే నామకం, అంటే పద్మంలో పుట్టాడు కనుక పుండరీకుడు అనే పేరు పెట్టారు. ఉపనయనం కాగానే సకల విద్యలు నేర్పించారు. ఆ పుండరీకుడే ఇక్కడ నాతో పాటు ఉన్న ముని కుమారుడు. మరి ముని కుమారుడి చెవిలో పూల గుత్తి ఏమిటి? ఇది వ్రత విరుద్ధం కాదా అనుకుంటుంటావు కదా, అది ఎలా వచ్చిందో కూడా చెబుతా విను. ఈరోజు చతుర్దశి, కైలాసంలో గౌరీపతిని సేవించుకుందామని వెళదామని నేను ఆయన బయలుదేరి నందనవన ప్రాంతంలో వనదేవత కనపడింది. చైత్రలక్ష్మి స్వయంగా చేయూత ఇవ్వగా పొగల దండలు మొలనూలుగా వేసుకొని పూలు చెవుళ్ళు కూర్చిన దండలను మోకాలిదాకా వ్రేళ్ళేటట్లుగా, అంటే వేలాడేటట్లుగా శరీరం కనపడకుండా వేసుకుంది ఆమె. బ్రహ్మావి చెవులలో తురుముకొని పువ్వుల తేను త్రావి పూల తేనె తాగి మత్తిల్లినట్లుగా ఉందా. ఆ వనదేవతే ఈ పారిజాత కుసుమ మంజరిని తీసుకొచ్చి నమస్కరించి మా స్నేహితుడితో ఇలా అన్నది, స్వామి, అపురూపమైన మీ రూపానికి తగింది ఈ పూల బుద్ధి. మీరు దీన్ని చెవిలో తురుముకోండి, పారిజాతం జన్మను సఫలం చెయ్యండి అని మాటలను విని తన రూపాన్ని ప్రస్తుతించటంలో సిగ్గున కళ్ళు మాల్చుకొని ఆమెను గమనించకుండా వెళ్ళిపోయాడు మా స్నేహితుడైన పుండరీకుడు. ఇయంచ సురాసురై ధైర్యమాదామానాత్ క్షీరసాగరాదుద్గతః పారిజాతనామా పాదః తస్య మంజరీ యథా చేషామృత విరుద్ధమస్య శ్రవణం సంసర్గమాసాదిత పతితదపి ధయామి. అద్య చతుర్దశీ భగవంతం చ బింబకాపతిం అంబికాపతిం కైలాసం ఉపగతం ఉపాసితు మమ అమరలోకాన్నమాయ సహనందన సవసమీతే నాయనమనురన్నిత్య అచ్చ సాక్షాన్ మధుమాసలక్ష్మీ దత్తచరిత హస్తావలంబయా వకుళ మాలికా మేఖలయా పారిజాత కుసుమ పల్లవ గ్రథితాభిత ఆజాల లుంబినీభి కంఠమాలికాభిర్నచర్త ఆచ్ఛాదిత విగ్రహయా నవసూతాంకూరకర్ణపూరయా పుష్పావసానమత్తయా నందనవనదేవతయా పారిజాత కుసుమ మంజరీమిమాదాయ ప్రణవ్యాభిహితః భగవన్ సకల త్రిభువన దర్శనాభిరామాయాసక్తవాక్పృతేరస్యాః సుసదృశోయ అలంకారః ప్రసాదీక్రియతాం ఇయం వసంతం ఇలా విలాస దుర్లలితా సమారోప్యనాం శ్రవణశిఖరం వ్రజత్ సఫలతాం జన్మ పారిజాతశ్చేచ్చ వయం అభిదదానాశ్చ అయమాత్మా రూప స్తుతివాదత్ర పావనమితమిలోచనస్థానం ఆదృచ్ఛైవ గంతుం ప్రవృత్తః మయా తు తామయామంతాం ఆలోక్య కోదోషః సఖే క్రియతామస్యాః ప్రణయ పరిగ్రహైశ్చ విధాయ జలాది యమనిచ్చతో అప్యస్య కర్ణపూరీకృత తదేకత్కాంక్షే అనయోయం అస్య ఛాయం యాచేయం యథాచాస్య శ్రవణశిఖరం సమారూఢ తత్సర్వం ఆవేదితం. ఆ వనదేవత పారిజాత కుసుమ మంజరిని తీసుకొచ్చి నమస్కరిస్తూ మా స్నేహితుడితో ఇలా అంది, స్వామి, అపురూపమైన మీ రూపానికి తగిన పూల గుత్తి ఇది. దీన్ని మీరు చెవిలో తురుముకోండి, పారిజాతం జన్మను సఫలం చెయ్యండి
ఆ మాటలు విని తన రూపాన్ని ప్రస్తుతించడంలో సిగ్గుతో కళ్ళు మూసుకొని వాల్చుకొని ఆమెను గమనించకుండా వచ్చేశాడు మా స్నేహితుడు. ఆమె వెనక వస్తుంది. అది చూసి నేను పాపం ఆమె ప్రేమ బహుమతిని తీసుకుంటే తప్పేముందయ్యా అని ఆ పూల గుత్తిని బలవంతంగా ఆయన చెవుల్లో నేనే పెట్టా. సంగ్రహంగా ఎవరి కొడుకు, ఈ పువ్వెక్కడదో, ఇదెలా మా నేస్తుడి చెక్కిందో చెప్పాను కదా అమ్మాయి, ఇది కథ అని పక్కనున్న ఆ మునిపాలుడు చెప్పాడు. ఇత్యుక్త వతి తస్మిన్ సదోదనయా వివాకించిన పరిదర్శిత పిలోమి మాం నారీం అయి కుతూహలాని వసాన ప్రశ్నాయమాపేన యది రుదిత స్వరభి పరిమళా గృహ్యతామిమం ఇత్యుక్త్వా సముపృష్ట్యాస్మి యాచ్ఛయా శ్రవణాదపనీయ రై అలికులక్వటితై ప్రారబ్ధరతి సమాగమ ప్రార్థనామివ మదీయే శ్రవణపుటే తామపితరోత్ మమ తత్కర తలస్పర్శలోభేన చక్షణం రూపారవివ పారిజాతక కుసుమమవతం స్వస్థానే హృదయమాసీత్ సచత్మత్కపోలతలస్పర్శముఖే తరళీకృతాంగుళీ జాలకాత్కరతల దక్ష అక్షమాలాం లజ్జయా సహ గణితామపి నాజ్ఞాసీత్ ఆధాహం తాన్ అనుప్రాప్తామేవ భూతలమక్షమాలాం గృహీత్వా సలీలం అద్భుత జపాసంధానిత కంఠగ్రహ సుఖమివానుభవంతి దర్శిత అపూర్వహారలతాలీలాం కంఠాభరణతాం అనయం. ఈలోగా ఆ ముని కుమారుడు పుండరీకుడు కాసంత పెదవి మందహాస దుంతిరం కాగా ఇలా అన్నాడు, అంత కుతూహలంగా ఉంటే ఇన్ని ప్రశ్నలెందుకు? ఈ వాసన అంత బాగుంటే ఈ పూల గుత్తిని నువ్వే ఉంచుకోవచ్చు కదా అంటూ ముందుకు వచ్చి తన చెవిలోని పూల గుత్తి తీసి తన చేతులతో ఆ చెవిలో ఆ కుసుమ మంజరిని ఉంచాడు. ఆయన చెవి సోకిన చోట మరొక పారిజాత కుసుమల్ల పువ్వులాగా గగుర్పాటు కలిగింది ఆ అమ్మాయి. నా చెక్కిని సోకిన స్వహాయితో వేళ్ళు వణికి జపమాల జారిపడినా ఆయన చూసుకోవాలి. నేను ఆ జపమాల నేల మీద పడిపోకముందే పట్టుకొని ఆయన బాహులతా స్పర్శ అనుభవిస్తున్నట్లుగా ఆ మాలను మెడలో వేసుకున్నా. ఇంతలో ఛత్రగ్రాహిణి వచ్చి భర్తృదారిక దేవి స్నానం చేసింది, ఇక వెళ్ళాల్సిన వేళ అయింది, మీరు జలకమార్దాన్ రండి అని పిలిచి ఇత్థం భూతే తచ్చవిదరే తచ్చత్రగ్రాహిణీ మావచో తద్భర్త దుఘారిత స్నాతాదేవి ప్రత్యాసీతతి గృహ గమనకాలంత క్రయాతాం మజ్జన విధిరిది అహంతు తే అతస్యావచనే నవగ్రహాకరణీవ ప్రథమాంకుశా పాతేన అవిచ్ఛయాపి కథమపి సమాకృష్యమాణ తన్ముఖాల్లావణ్యామృత పంకమగ్నామివ కపోల పులక కంటకాజాల లగ్నామివ మదన శరశలశలాకారీత తామివ సౌభాగ్యగుణస్యూతామివ కృచ్ఛ్రేణ ఆకృష్య స్నాతు ముదచలం ఉచ్చరితాయాంచమయి ద్వితీయో మునిదారక స్థదా విధంతస్య ధైర్యస్ఖలితమాలోక్య కించిత్ ప్రకటిత ప్రణయకోప ఇవా అవాదీత్ అని. దీనికి విద్వాన్ విశ్వం గారి అనువాదం ఏమిటది? ఈలోగా ఆ ముని కుమారుడు పుండరీకు
కాస్తంత పెదవి మందహాస దంతురితంగా ఇలా అన్నారు. అంత కుతూహలంగా ఉంటే అమ్మాయి ఇన్ని ప్రశ్నలు ఎందుకు? ఈ వాసన అంత బాగా ఉంటే ఈ పువ్వుగుత్తుని నువ్వే తీసుకో అంటూ ముందుకు వచ్చి తన చెవిలో నుండి పువ్వుగుత్తి తీసి తన చేతులతోనే నా చెవిలో, అంటే ఇదంతా చెప్పేది మహాశ్వేత చెప్తారు, నా చెవిలో కుసుమ మంజరిని ఉంచారు. ఆయన చెయ్యి సోకిన చోట మరొక పారిదాత కుసుమంగా గగుర్పాటు కరిగిందో, నా చెక్కిది సోకిన హాయితో వేళ్ళు వణికి జపమాలే జారిపడిందో ఆయన చోళ్ళ. నేను ఆ జపమాల నేల మీద పడిపోక ముందే పట్టుకొని ఆయన బాహులతా స్పర్శ అనుభవిస్తున్నట్లుగా ఆ మాలను నా మెడలో వేసుకున్నానయ్యా. అలా ఛత్రగ్రాహిణి వచ్చి ఇప్పుడు అనుకోగానే భర్తృదారిక దేవి స్నానం చేశారు, ఇక వెళ్ళాల్సిన సమయం అయింది, మీరు జలకం ఆడదాం రండి అంది. ఆ పిలుపు కొత్తగా పట్టుకున్న ఏనుగు మొదటి అంకుశం పోటులాగా నాకు తొలికింది. అది చెప్తోంది తర్వాత మళ్ళా. సఖే పుండరీకనైతదను రూపం భగవతః సంభవతః రూపం భవతః క్షుద్రజన క్షుణ్ణ ఏవ మార్గధైర్య ధనాహి సాధవః కిం యః కశ్చిత్ ప్రాకృత ఇవ విక్రమీభవంతం ఆత్మానం సమ అరుణ అరుణకుచితవా పూర్వోయమధ్యేంద్రియో పల్లవః ఏనాస్యేవం కృతః వతే తద్ధైర్యం కృశాని క్వసానింద్రియా జయః క్వతద్వసుధః సైచేతః క్వసా ప్రశాంతిః క్వతత్కులక్రమాగతం బ్రహ్మచర్యం క్వసా సర్వవిషయ నిరుత్సుకతా క్వతే గురూపదేశాః క్వతాని శ్రుతా నిక్వతా వైరాగ్యబుద్ధయః క్వదదుప భోగవిద్వేషితం క్వసా సుఖపరాన్ముఖత క్వాసౌ తపస్యభి వినివేశః క్వసా సంయమితా క్వసా భోగా నాముపర్యః పర్యరుచిః క్వత జౌవనామ శాసనం సర్వథా నిష్ఫలా ప్రజ్ఞా నిర్గుణో ధర్మశాస్త్రాభ్యాసః నిరర్ధకః సంస్కారః నిరుపకారకో గురూపదేశ వివేకః నిష్ప్రయోజనా ప్రబుద్ధత నిష్కారణం జ్ఞాన జలత్ర భవాదృశ అపి రాగాభిషంగైః కలుషీక్రియంతే ప్రసూదైశ్చాసి భూయంతే కథం కర్తలార్గళిత అపహృతాం అక్షమాలాం అపి న రక్షయసి అహో విగతచేతనత్వం అపహృతానామేవ నిదం ఇది పితావద పహ్రియమాణ మనయా అనార్యయాని వార్యతాం హృదయమితి. ఎలా ఉంది? భర్తృదారిక దేవి స్నానం చేసింది, ఇక వెళ్ళాల్సిన వేళ అయింది, మీరు కూడా స్నానం చేద్దరు కానీ రండి అని పిలిచినప్పుడు ఆ పిలుపు కొత్తగా పట్టుకున్న ఏనుగుకి మొదటి అంకుశం పోటులాగా నాకు దొరికి అనిపించింది. లావణ్య అమృతంలో కూరికుపోయినట్లు చెక్కిలిపై మొలచిన పొలకలని ముండ్లలో తగులుకొన్నది మన్మథ బాణాల చీరలతో బిగించినట్లు, సౌభాగ్య గుణాలతో కుట్టేసినట్లు. అలాగే ఆ ముని కుమారుడిపై నిలిచిపోయి ఉన్న నా చూపుల అయిష్టంతో అతి కష్టంతో మరల్చుకున్న స్నానార్థం వెనుక తిరిగి వెళ్ళ. నేను కదలగానే పక్కన ఉన్న ముని కుమారుడు పుండరీకుడి మనసు చెలించినందుకు కొద్దిగా ప్రణయ కోపాన్ని సూచిస్తూ మందలించాడు.
ఆ మాటలు ఇలా నాకు వినపడ్డాయి. ఏవం అధీయామానశ్చేన తేన కించిదుపజాతరజ్జయో ప్రత్యావాది సకేక పింజల కిం మామన్యథా సంభావయసి సాహమేవ అస్యా దుర్వినీత కన్యకాయా మత్స్యయ అవ్యక్షమాలాగ్రహణ అపరాధమిమమిత్య విధా అయ ఆళీక కోపకాంతేన ప్రయత్న విరచిత భీషణ భ్రూకుటి భూషణేన చుంబునాభిచుంబ తుంబన అభిలాషస్ఫురిత అధరేణ ముఖేందునామావదత్ శపలే ప్రదేశాత్ ప్రదేశాత్ తన్మాదిమా అక్షమాలా మదత్వా పదాత్ పదమపి అగంతవ్యమితి తత్సుశ్రుత్వా హం మాత్మాకంఠా దున్ముక్త్య మకరధ్వజాలస్య రంభలీలా పుష్పాంజలిమేకావలీం భగవన్ గృహ్యతాం అక్షమాలే నిర్ముషం ముఖాసక్త దృష్టే శూన్యహృదయస్య ప్రసారిత పాణౌ నిధాయ స్వేదసలిలన్నాకాపి పునః స్నాతుం అవాతరం ఉత్థాయ కథమపి ప్రయత్నేన నిమగ్నేనైవ ప్రదీపందీయ మానాసకీయనేన బలాంబయ సాగతమేవ చింతయంతి స్వభవమనుభయాసి గం గత్వా చ ప్రవిశ్య కన్యాః పురః తతః ప్రభృతి తద్వ్యరః విభురాకితమాగాత్మాస్మి కంఠై వసి తాస్మికం పరివృతాస్మికమివ కిష్యస్మికం తూష్ణీం అస్మికిం ప్రస్తుతాలాపాస్మికిం జాగర్మికం సుప్తార్మికం కరోదిమిం కిం కరోదిమిది దుఃఖం మిదం కిం సుఖమిదం కిం ఉత్కంఠేన కిం రవ్యాధ రయంకం వ్యసనమిదం కిం ఉత్సవో యం కిం దివస ఏవః కిం నిశేషయం కాని మాణిక్యాకాంజరమ్యాని ఇది సర్వవాగచ్చన్ అవిజ్ఞాతమదన వృత్తాంతాచ స్వగచ్ఛాత కిమం శృణోమి కిం పశ్యామి కిం ఆలపామిక వ్యధక కథయామి కోస్య ప్రతీకార ఇది సర్వంచ అజ్ఞాసం కేవలం ఆరుహ్య కుమారీ పరస్రా సాదం విసజ్య చ సఖీం జనం ద్వారివారితాశేష పరిజన ప్రవేశ సర్వవ్యాపారాన్రుచ్ఛుజ్య ఏకాకిని మణిజాల గవాక్ష నిక్షిప్త ముఖీం తామేవ దిశం తత్పదాదత తాం ప్రసాదితామివ కుసుమితామివ మహారత్న నిధానాధిష్ఠితామివ అమృతరససాగర పూర ప్లావితామివ పూర్ణచంద్రోదయాలంకృతామివ దర్శనానుభవాగామీ క్షమాణాత్మా అస్మద్దిగంతరాగచ్చంతమివ అనిరమసి వనకుసుమ పరిమళమపి శకునిధ్వనిమపి తద్వార్తాం షష్టుమీహమానా తద్వల్లభయ తవ పరిక్లేశాయాపి స్పృహయంతి తత్ప్రీత్యేవ గృహీత మౌనవ్రతాత్మ రజని తపక్ష రజని పక్షపాతా పరిగ్రహాన్ మునివేశ్యాగ్రాం అత్యంతాదర స్వదతయా యౌవనస్య చారుతాం తశ్రవణ సంపర్కాత్ పారిజాతస్య కుసుమస్య మనోహరతాం తన్నివాసాత్సరలోక అప్స్యర మతాంతరద్రూపం సంపదా కుసుమాయుధస్య దుర్జయమతాధ్యోరోపయంతి రూపాస్థాల కపిల మలిని అవసదుః సాగరవేదేన చంద్రగమసః మయూరీ జలధరస్య తస్యైవాభిముఖీ తథైవాతర తద్విరహాతుర జీవితోద్గమరక్షావలీమి
ఇవాక్షావలీం కంఠైనోద్వహంతి తథైవ తతయా ప్రస్తుత తద్దర్శస్య ఆలాపయేన కర్ణలగ్నయ పారిజాతమంజర్యా తథైవ తేన తత్కరతలస్పర్శసుఖజన్మకాదంబవ ముకుళ కర్ణపూరాయమాణేన రోమాంచజాలేన కంఠగితైక తపోఫలం కా నిష్పంది మతిస్థం అంది. నేను కదలగానే పక్కనున్న ముని కుమారుడు పుండరీకుడి మనస్సు చెలించినందుకు కొద్దిగా ప్రణయ కోపాన్ని సూచిస్తూ మందలించాడు. ఆ మాటలు నాకు ఇలా వినపడ్డాయి వెనక నుంచి. మిత్రమా పుండరీక, ఇది నీకు తగదయ్యా. ఈ పద్ధతి మామూలు మనుషులు నడిచే మార్గం. సాధువులు గుండె నిబ్బరం కలవాళ్ళు కదా. ఏదో పామరుడిలాగా ఉక్కిరి బిక్కిరైపోయి మనస్సును నిగ్రహించుకోలేకపోతున్నావేమిటి? ఏమిటిలా ఇంద్రియాలకు లొంగిపోతున్నావు? ఏ ధైర్యం ఏమైంది? నీ ధైర్యం అంతా ఏమైపోయిందిరా? నీ జితేంద్రియత్వం ఏమైపోయింది? ఆ స్వతంత్రత్వం ఏమైపోయింది? ఆ మనఃప్రశాంతి ఎక్కడికి పోయిందయ్యా అని అడుగుతున్నా. నీ వంశాచారమైన బ్రహ్మచర్యం మాటేమిటి? విషయ సుఖాలపై అనాసక్తి, నీ గురూపదేశాలు, నీ చదువులు, నీ వైరాగ్యం, నీ భోగద్వేషం, నీ సుఖాపేక్షారాహిత్యం, నీ తపు అభినివేశం, నీ నిర్మయత, నీ నిగ్రహశక్తి, ఇవన్నీ ఏ అడవుల పాలయ్యాయా నాయన? నీ వంటి వాళ్ళు కూడా రాగగ్రస్తులై మలిన మనస్కులైతే ఇక ప్రజ్ఞ పాడైపోయినట్టే కదా. వివేకం ఎక్కడుంటుంది లోకంలో? మరి ధర్మశాస్త్రాలు చదవటం అంతా కూడా నిష్ప్రయోజనం అనిపిస్తాయి కదా. సంస్కారం అనేది నిరర్ధకం అనిపిస్తుంది కదా. గురూపదేశం వల్ల ఉపకారం కూడా లేదని తెలుస్తోంది కదా. ప్రబుద్ధి ఫలహీనం, జ్ఞానం అనవసరం అన్న మాటకు నువ్వు ఉదాహరణగా నిలిచిపోతున్నావురా. ఇలాంటి పొరపాటు నీ వంటి వాడే చేస్తే అంతే కదా అనుకోవాలి. నీ చేతిలోని జపమాల పడిపోయిందని కానీ, దాన్ని ఇంకొకరు గ్రహించాలని కానీ నీకు అసలు ఒళ్ళు కూడా తెలియటల్లా. ఎంత అజాగ్రత్తలో ఉన్నావురా. నీ జపమాల పోయింది, ఇప్పుడు నీ హృదయాన్ని కూడా ఆ దుర్మార్గురాలు లాక్కుపోతోంది. దాన్నైనా పట్టుకొని పోనీకు అని ఆ పక్కన ఉన్న ముని కుమారుడు అంటున్నట్లుగా నాకు వెనక నుంచి మాటలు వినపడ్డాయని మహాశ్వేత చెప్పారు. అధం తాంబూల కర్కంక వాహినీ మదీయా తరిల కామామయేవ సహదాం అస్నాదు మాసీత్ సా పంచాచ్యుమాలికా గచ్చ తథా స్థితాం శవై అర్మాదీయాద్భర్తుదారికా యౌతో తాపస కుసుమారి కౌలిక వ్యాకారా అస్మాభిరక్షోదనస స్థిరే దృష్టౌ తయేరేకో ఏన భర్తృలిఖిత తుర్యమప్తం శ్రీ అవసం శ్రీకృత సువర్ణతతురుసు కుసుమ మంజరీ తస్మాద్వితీయాదాత్మనో రక్షన్ దర్శనమతి నిభృత పద కుసుమమిత పాపము కుసుమమిత లతాసంతాన గహనాంతరే గుణ గహరాంతేను ఉపనృత్యమాగచ్చంతి పృష్ఠతో భర్తుదారికా ముక్తిస్యా ప్రాక్షీత్ బాలికే చేయం కన్యకాస్య వాతం త్యగి అవిధానామక్వమాగచ్చతి మయోక్తమేషా ఖలు భగవతః శ్వేతభానోరంతు భూతాయాం అప్సరసౌ గౌర్యాం సముత్పన్నా దేవస్య సకల గంధర్వకులం కుట ముకుట మణిశలాకాశేఖరోల్లేఖ అశృణిత శరణసక నక్కచక్రస్య ప్రళయ ప్రసూప్త గంధర్వకామినీ కలు కపోల పత్రలతారాంచిత భుజ తరుశిఖ రస్యాపాదపీదికృత లక్ష్మీకర కమలస్య
గంధర్వాధిపతిపతేర్హం హంసస్య దుహితా మహాశ్వేతావాం అగంధర్వాదివాసం కూటం అచలవరమాభిప్రతి తేదధికయే చ మయా కిమిదపి చింతయన్ ముహూర్తమివ తూష్ణీం స్థిత్వా విగత నిమిషేణ చక్షుషా శిరం అభివీక్షణామానోహం సానునయమద్దితామి దర్శయన్ పునరాహుబాలికే కళ్యాణినీతవా విసంభారిస్య చపలా బాలభావేప్య కృతిరితి యంత కరోషి మే వచన అమేకమభ్యధ్య మానేతి తతో మయా సవియవం ఉపరచితాంజలి కుటయా దర్శిత అధరమభిహితః భగవన్ కస్మాదేవమవిరచ్చే కాకం మహాక్ష్మః సకల త్రిభువన పూజనీయత్వాదృశాః గుణైర్వివానిఖిల కల్మషాపహారిణీం అస్మద్విధేషు దృష్టి ఆపితపాతయంతి కిం పునరాజ్ఞాం తద్విప్రశ్నప్రస్థ మాదిత్యసాం కర్తవ్యం అగృహత్యతాం వ్యంజనయక్తి ఏవ ముక్తశ్చ మయా స్నేహాసయా సఖమివ ఉపకారణీమివ ప్రాణప్రదామివ దృష్టాం మాభివంజనికటవర్తిన స్థలమాలపాదపాత్ పల్లవమాదాయ నిష్పీజ్య తటశిలాతలేతేన గంధగజమదసురభిమరిమళ వరసేన ఉత్తరీయవల్కలైక దేశాద్విపాట్యవట్టికార స్వహస్త కమల వినిష్టికా నఖశిఖేరేణ అభిలిఖ్య ఇయం త్వత్రితాత్మయా తస్మై కన్యకాయై ప్రచ్ఛన్నమేకాకిన్యై ఏచ్చ అభిదయార్పితవా నిత్యుక్త్వాజ తాసాతాంబూల భాజనాదాకృష్యతామదర్శయత్ అహంతు తే తనత్సుంభ సుంధికాలాపేన శబ్దమయేన అభిస్వత్సుఖ వివాంతజనయతా స్తోత్ర విషయేనాపి రోమోద్గమను అనుమిత సర్వాంగాను ప్రవేశన మదనావేశమంత్రేణేవావేశ్య మాం వాతస్యాః కరతలాదాయాతాం వల్కలపట్టికాంతస్యాం ఇవాం అభిలిఖితం ఆర్యాం అపశ్యం. అప్పుడు అంటున్నాడు పుండరీకుడు, మిత్రమా కపించల, నన్ను అపార్థం చేసుకోకయ్యా. ఈ దుర్వినీతురాలు జపమాల తీసుకుపోతే ఊరుకుంటానా అని కోపం నటిస్తూ బలవంతంగా భయంకరంగా కన్ను బొమ్మముడి శుంభన కోసం అదరిపడుతున్న పెదవులతో నాతో అంటున్నాడు, ఓసి వంచకురాలా, నా జపమాల ఇచ్చివేయకుండా ఒక అడుగు కూడా ముందుకు వెయ్యటానికి వీలు. ఆ మాట విని నేను వెనక్కి తిరిగి మెడలో వేసుకున్న ఏకావళి ప్రణయ నృత్యారంభంలో పుష్పాంజలి ఇచ్చినట్లుగా, తీసుకోండి మహాస్వామి నా అని ఇచ్చాను. నా ముఖాన్నే చూస్తూ శూన్య హృదయుడై ఉన్న ఆయన చేయి జాపగా నేను ఆ ఏకావళిని అందులో ఉంచా. అప్పటికే చెమ్మటతో జలకమాడి ఉన్నప్పటికీ తిరిగి స్నానం కోసం సరస్సులో దిగి మళ్ళా బయటికి వచ్చాను. ఒకవైపు పారుతున్న నదిని వెనకకు మరలినిస్తున్నట్లుగా సకుల బలవంతంతో మా అమ్మతో పాటు మా ఇంటికి వెళ్ళిపోయా కన్యాస్తపురంలో ప్రవేశించాను. అప్పటి నుండి ఆ ఎడబాటుతో మనసులోలే మరిగిపోతున్నా. తిరిగి వచ్చాను, అక్కడే ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. చిరుడు చుట్టి మూగి ఉన్నారు, మౌనంగా ఉన్నాను, మాట్లాడుతున్నాను.
మేలుకున్నాను, నిద్రిస్తున్నాను, ఏడ్చాను, సుఖం అనుభవిస్తున్నాను, దుఃఖంగా ఉన్నాను, నాకేమీ తెలియదు. ఇది ఉత్కంఠ లేక వ్యాధ, వ్యసనమా, ఉత్సవమా, పగల, రాత్ర, మంచ, చెడ్డ అనే పరిజ్ఞానం ఏది నాకు కనపడదు. ప్రణయ కలాప వివరం తెలియక నాకు ఏం చెయ్యాలో తోచదు. ఎక్కడికి వెళ్ళను, ఏం చెయ్యను, ఏం వినను, ఏం చూడను, ఏం మాట్లాడను, ఏం చెప్పను. దానికి ప్రతిక్రియ ఏమి నాకు ఇవేం తెలియదు. కన్యాంతఃపర ప్రసాదాన్ని మాత్రమే అధిరోహించి సకులందరూ కూడా ద్వారం దగ్గరే నిలిపివేశారు. లోపలికి ఎవ్వరూ రాకూడదని ఆజ్ఞాపించి పనులన్నీ మానేసి మణిగవాక్షంలోంచి ఆ దిక్కు వైపే చూస్తూ ఉండిపోయి ఆ వైపునికే ఆయన ఉన్నాడు కనుక అదేదో అలంకృతమైనట్లు, అక్కడేదో రత్నాల గని ఉన్నట్లు, అమృతరస సముద్రం ఆ దిశను ముంచి వేసి పారుతున్నట్టు, ప్రవహిస్తున్నట్లు, పూర్ణచంద్రుడు అక్కడే ఉదయిస్తున్నట్లు ఆ దిక్కునే చూస్తూ ఆ దిక్కు నుండి వచ్చే గాలి కూడా, అడవి పూల వాసన కూడా, చిలుక రొద కూడా ఆయన వార్త చెబుతుందేమో అడుగుదామనిపించేది. ఆ ముని కుమారుడికి ప్రియమైంది కనుక తపక్లేశమైన అనుభవిద్దాం అనిపించి, ఆయనకు ప్రియమైంది కనుక మౌన వ్రతం అవలంబించాను. ప్రేమించిన పక్షపాతం కొద్ది ఆయన పరిగ్రహించాను కనుక మునివేషం పల్లటూరి మూటు వేషం కాదు అనిపించి ఆయన చెవిలో పెట్టుకొన్నందువల్ల పారిజాత పుష్పం మనోహరంగా భాషించి ఆయన ఉన్నందువల్ల స్వరలోకం రమణీయం అనిపించింది. ఆయన రూప సంపదను మన్మధుడు కూడా గెలవలేడనిపించింది. ఇలా అనుకుంటూ ఎంతో దూరంలో ఉన్న ఆయన కోసం, పద్మినీలత పొద్దు కోసంలాగా, సాగరం చంద్రుడి కోసంలా, వేగం కోసం నెమలిలా ఆ దిక్కే మొగం పెట్టుకొని ఎదురు తెన్నులు చూస్తూ వచ్చా. ఆయన బేడబాటుతో నా ప్రాణాలు ఎగిరిపోకుండా రక్షలాగా ఆయన జపమాల అలాగే కంఠంలో వేసుకొని ఆయన రహస్యం ఏదైనా చెబుతుందో అన్నట్లుగా ఆ పారిజాత కుసుమ మంజరి అట్లాగే చెవిలో పెట్టుకొని ఆయన చెయ్యి తగిలిన చోట ఆ సుఖస్పర్శతో కడిమి మొగ్గలాగా వలచిన పులకలు చెక్కిలిపై ఒక చోట అలాగే ఉండగా నాతో పాటు అచ్యోద సరస్సుకు స్నానార్థం వచ్చిన తాంబూల కరండవాహిని తరలిక నన్ను పలకరించింది. వచ్చి చాలాసేపు అయినట్లుగా ఉంది. నెమ్మదిగా ఆమె అంటోంది. ఏమంటోంది? ఆ వివరాలన్నీ రేపు తెలుసుకుందాం. స్వస్తి.